ఎక్స్పెనెంట్స్ అండ్ పవర్స్, ఘాతాంకాలు మరియు ఘాతాలు. ఈ చాప్టర్ నుంచి ఇక్కడ మనకి ఒక లెక్క ఇవ్వడం జరిగింది. ఇఫ్ 8 to the power of x is equal to 2 to the power of y, then find the value of x by y or x is to y. మనకి ఇవ్వబడింది 8 to the power of x is equal to 2 to the power of y. 8 అంటే మనం ఏమని రాసుకోవచ్చు, 2 4s are 8, 2 2s are 4. కాబట్టి 8 అంటే 2 into 2 into 2 అని రాసుకోవచ్చు. 2 into 2 into 2 పవర్లో x ఉంది, అది రాసుకోవాలి, is equal to 2 to the power of y. 2 into 2 into 2 అంటే మనం ఏమని రాసుకోవచ్చు, 2 cube whole to the power of x is equal to 2 to the power of y. ఇలా ఉన్నప్పుడు మనకు ఒక ప్రిన్సిపల్ గుర్తుకు రావాలి. a to the power of m whole to the power of n is equal to ఏమవుతుంది, a to the power of m into n, m into n అవుతుంది. ఆ విధంగా దీన్ని ఏమని రాయాలంటే 2 to the power of 3 into x అని రాసుకోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 to the power of y. 2 to the power of 3 into x, 3x is equal to 2 to the power of y. ఇక్కడ ఒక ప్రిన్సిపల్ గుర్తుకు రావాలి. a to the power of x is equal to a to the power of y అనే సందర్భం ఉన్నప్పుడు ఇది సింగిల్ టర్ము, ఇది కూడా సింగిల్ టర్మే. బేసిస్ ఈక్వల్గా ఉన్నప్పుడు, మధ్యలో ఈజ్ ఈక్వల్ టు ఉన్నప్పుడు పవర్స్ ఈక్వల్ అవుతాయి, x ఈజ్ ఈక్వల్ టు y అవుతుంది అనమాట. ఈ సూత్ర ప్రకారం ఇది ఏమవుతుంది, బేస్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది, రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి రెండు క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ 3x ఈజ్ ఈక్వల్ టు y మిగిలింది. దీని అర్థం ఏంటి, 3x అంటే 3 ఇంటూ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు y అంటే 1 ఇంటూ వై. మనకు కావాల్సింది x బై వై, కాబట్టి x ఇక్కడ ఉంచండి, ఇంటూ వై ఉంది కదా కుడివైపున, దాన్ని ఎడమవైపు తీసుకొస్తే బై వై అవుతుంది, ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ 1 ఉంది, ఇక్కడ ఉన్నటువంటి ఇంటూ 3 పక్షాంతరం చెంది కుడివైపు వస్తే బై 3 అవుతుంది. అంటే x బై వై అంటే x ఈజ్ టు వై ఇజ్ ఈక్వల్ టు 1/3 అంటే 1:3. కాబట్టి x ఈజ్ టు వై విలువ 1:3 వచ్చింది. Therefore, if 8 to the power of x is equal to 2 to the power of y, then x is to y is 1:3. ఈ లెక్కను మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలి.